ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నేను లైఫ్ ఉంటాను కదా, ఇది చిరంజీవి ఇచ్చిన భిక్ష. అది అది ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, గుడికి ఆ టైంలో ఫుల్ మెంటల్ మారి అయిపోయింది. అంటే అంత బలం చేసి అన్ని ఫైట్ చేసి ఒక బ్రహ్మాండగా ఉన్నప్పుడు కిడ్నీ ఫెయిల్ అంటే అవును కదా, అది ఫుల్ మోడ్ అయింది. అప్పుడు సరే మనకు టైంలో సరే అన్ని బిజినెస్లో లాస్ అయిపోయింది, ఏం చేయాలి అని ఉన్నప్పుడు గుడికి ఆంజనేయ స్వామి. అప్పుడు నేను స్వామి దర్శనం చేసి, స్వామి నా పేరు మీద అర్చన చేయండి, వచ్చిన తర్వాత ఆశీర్వాదం చేయండి, నాకు ఎవరు లేదు ఇప్పుడు, ఎవరో హెల్ప్ చేయాలి, అందుకే ఎవరు ఆరాధన చిరంజీవి బావ అంటాడు. అప్పుడే మన అన్నగారు ఉన్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. అప్పుడే ఒకే ఒక ఫోన్, మెగాస్టార్ అంటే దేవుడు మనం డైరెక్ట్గా వాడు రాలేదు. అంటే ఇది 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 మాదిరి హెల్ప్, ఉపకారం ఒక సహాయం చేసినప్పుడు మన దేవుడు స్ట్రైట్గా మనం చూస్తాం. ఆ వార్త ఒకే వార్త, అది ఫెయిలియర్ లేదు, చిరంజీవి బావ అన్నాడు. మన అన్న ఉన్నారు కదా, సరే ఒకసారి ఫోన్ చేసి అడుగుతాం అని ఒకే ఒక ఫోన్, మెసేజ్ మాత్రం ఫస్ట్ ఇచ్చాయి. అన్న నాకు కొంత ప్రాబ్లం అయింది, కిడ్నీ ఫెయిలియర్, ఏం చేయాలి నాకే తెలీదు, ఏంటంటే సహాయం చేశానంటే చెయ్యండి అంతే, ఒకే సింగిల్ మెసేజ్. బాబు నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను నేపాల్లో, నేను వచ్చి మాట్లాడతాను. సెకండ్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఫోన్, హాయ్ పొన్నబలం అవాయు, ఏం బాధపడదు, నేను ఉన్నాను అన్న, నువ్వు తొందరగా అపోలో హాస్పిటల్కి వెళ్ళు, మన అన్ని ఫైల్ తీసుకుని వెళ్ళు, నేను ఉన్నాను, ఏం మాట్లాడకూడదు, స్ట్రైట్గా ఇమ్మీడియట్గా వెళ్ళాను. ఇది సరే మన అప్పుడు డయాలసిస్ చేస్తున్నాను, సరే డయాలసిస్ చేయాలంటే సరే సహాయం చేస్తున్నాడు అని, సరే ఓకే జై శ్రీరామ్ అని ఉంటుంటే అట్లా డాక్టర్ అడుగుతున్నారు, డోనర్ రెడీగా ఉన్నాడు. ఎందుకు సార్? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి కదా, అందుకే డబ్బు ఎక్కువ కావాలి కదా. ఏం మాట్లాడు, ఉందా లేదా డోనర్? ఉన్నారు సార్, రెడీ చేసుకంటే ఫుల్ అక్కడ డయాలసిస్ 3 months కంటిన్యూ చేసి, కిడ్నీ, లివర్, లంగ్స్ అన్నీ చెక్ చేసి ఇమీడియట్గా చేసేసి, ఆ వాక్యం అది. ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు చెప్తాం కదా, ఒక మనుషాలు ఇదిగా అంటే మెగాస్టార్ ఆ దేవుడు చిరంజీవి గారిని ఇదే నా లైఫ్లో ఇంతవరకు నేను సంపాదించేది మీన్స్ దర్శనం చేశాను కదా దేవుడని, అది ప్రయోజనం ఇప్పుడే. దేవుడు ఒక మనుషాలు లాస్ట్ వరకు ఉన్న తర్వాత చచ్చిపోంత ముందుగా దేవుడా అంటే అప్పుడు చూసారు, అప్పుడు అడుగుతారు కదా. నాకు ఇన్బిట్వీన్లే వచ్చిన దేవుడు నన్ను చూసి, చిరంజీవి గారే నాకు దేవుడు. అదే ఇప్పుడు కూడా అంటే ఆంజనేయ స్వామి అంటే, నాకు ఆంజనేయ స్వామి అంటే వన్ స్లిప్ టరక్ వెళ్ళి మెగాస్టార్ వచ్చి టరక్ అలాగా అంతవరకు. ఇప్పుడు కూడా మార్నింగ్ ఏంటంటే జై శ్రీరామ్ అంటే మన చిరంజీవి గారు వస్తాడు, ఆంజనేయ స్వామి వస్తాడు. అది அது ரியல் మన சாமி கும்பிடுறது. அது ரொம்ப லைஃப் ఏంటంటే ನಾನು ஒரு 3 to 4 ఫిల్మ్స్ ఓన్లీ హిట్ అక్కడ మనది తెలుగులో. ఎక్కువ ఉంది అన్న సిరిజు అన్న ఫిలిం గర్రానా మొగుడు. ఆ ఫిలింను అందరికీ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది, బికాజ్ నేను భోజనం బాగా తింటాము. ఎందుకంటే ఆంజనేయ స్వామి మనం అంటే మటన్ చికెన్ అందరూ అడుగుతా, ఏంటి బాబు ఆంజనేయ స్వామి అంటే బాగా మీకు ఇష్టం, కానీ చికెన్ మటన్ సార్ అది వేరు సార్ ఇది వేరు. నేను శివభక్త, కానీ నా శరీరం వాళ్ళది, లోపల ఉన్నది శివ అవరు, ఆ లోహం మొత్తకే వాళ్ళ అధిపతి. అది మన హార్ట్ఫుల్ అంటారు. నా శరీరం ఇప్పుడు ఈ ఉయిరోడ ఉడల్
ఆవిడ ఉంటుందన్నా చిరంజీవి గారు వచ్చి ఇచ్చినది అది. ఇప్పుడు నేను మీ దగ్గర మాట్లాడాను, అది నా భాగ్యం. చిరంజీవి సార్ మెగాస్టార్ అవగాలదా ఆవిడ. అప్పుడు అంత ఫైట్ గరానా మూడు క్లాష్ అయిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్కే రెమ్యునరేషన్ ప్రాబ్లం. ఎందుకంటే ఇన్పిటీన్ నేను ఎక్కువ ఫిల్మ్ చేసి కూడా మనం పైకి రాలేదు. ఏంటి ఇది ఒక ఇది సరే సోలో ఫైట్ చేయాలి అంటే అప్పుడు యూనియన్లు 3000 రూపీస్ అదే ఫైనల్ కార్డు తీసుకోవాలి. ఆ నిర్ణయం చేస్తున్నాడు. అది ఫిక్స్ చేశారు 3,000. ఒక ఫైట్ సోలో ఫైట్ అంటే మీకు 3000. అప్పుడు అది పెద్దది. అది నేను ఎప్పుడు చెప్తానంటే 87 ఓకే 88. అప్పుడు నేను మూర్ఖమైన నా మెంటల్ అయిపోయాను. అంటే సంపాద్యం లేదు. సిస్టర్స్ మొత్తం లైన్గా వచ్చారు. ఫ్యామిలీ ఫస్ట్ వైఫ్ 4 మెంబర్స్, సెకండ్ వైఫ్ 11 మెంబర్స్, నేను 7th. నాకు కింద 4 సిస్టర్స్. ఫుల్ మన భారాన్ని మొత్తం నా మీదే. అప్పుడు డబ్బు కావాలి కదా. అంటే ఏంటి ఇది సినిమాలో వచ్చాము ఫైట్ చేస్తాము కానీ ಇನ್ನೂ పైకి రాలేదు. ఏం చేయాలి ఆలోచన చేసేది. ఇని గురు ఫైట్ పోకూడదు, డైరెక్ట్ సోలో ఫైట్. అది ఎంత అని మనం చూద్దామని కూర్చుంటాం. అందరూ పిలుస్తారు గురు ఫైట్గా, ఓన్లీ సోలో ఫైట్. అప్పుడు సంజయ్ గారు వచ్చి మన మాస్టర్ పెప్సీ విజయన్ వారు అడిగారు 25,000 అన్నాను. అలా చూశారు 25,000 డబ్బు ఎంత వాల్యూ మీకు తెలుసా? ఇప్పుడు అందరూ సోలో బయటికి 3,000కే ఇది ఎక్కువ అనుకుంటున్నారు. యూనియన్ రేట్ అది. నాకు కావాలి, మీరు ఎంత ఏమైనా చేసుకోండి, నేను రెడీ అని. ఇది ఇట్లా పోతుంది, ఒక 2 వీక్స్ పోతుంది. చిరంజీవి గారు మెగాస్టార్ ఏంటి అంత వాడు డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ అవును సార్, అగభావం సార్ అన్నారు అందరూ. లేదు అగభావం లేదు, వాళ్ళకు స్కిల్ లేకపోతే అలాగా అడగదు. పిలువు నేను ఇస్తాను అన్నాడు. నేను వచ్చిన అడ్వాన్స్ వద్దు, నా మీద మీకు నమ్మిక వచ్చింది కదా, ఓకే నేను ఒక ఫైట్ చేస్తాను, తర్వాత డబ్బు ఇవ్వండి అని ఫైట్ చేసింది. సూపర్ హిట్ ఫైట్ కరానా మొగుడు. దాంట్లో వచ్చి ఫైట్ చేసినప్పుడు ఒకరోజు మటన్ రాలేదు. నేను అదే డల్ అయిపోయాను. మటన్ వేణు ఎందుకంటే మన ఫైట్ హెవీగా చేశాను కదా, ఎనర్జీ ఉండాలి, ఎనర్జీ కావాలి. అప్పుడు మోహన్ గారు మేనేజర్, అప్పుడు మన సర్జన్ సార్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కదా. అప్పుడు పునబలం ఇక్కడికి ఏంటో దొరకలేదు, పునబలం అడ్జస్ట్ చేసుకో అన్నాడు. సార్ అడ్జస్ట్ చేసాం సార్, ఇది ఫైట్ అంటే మీరు భలేగా చేయను భలేగా అంటే మనకు బలం కావాలి కదా. నేను ఫైట్ చేయడం నాకు మూడు రాలేదు, నాకు ఇది ఆకలిస్తుంది తినాలి అంటే 3 o'clock అయింది. 2:30 అయింది. హీరో సార్ వచ్చారు, అందరూ రెడీ అందరూ రెడీ చేసిన తర్వాత ఎక్కడ కొన్నాంబలం స్ట్రైక్ చేశారు సార్. స్ట్రైకా ఎందుకు స్ట్రైక్ చేశారు అన్నారు. ఇప్పుడు స్టార్టింగ్లే స్ట్రైక్ అయిపోయింది 5,000 అడిగి, ఇప్పుడు ఏంటి బాబు స్ట్రైక్ మళ్ళీ ఇదేంటి డిమాండ్. అది లాస్ట్ డే, 3rd డే షూటింగ్ ఫినిష్. అప్పుడు మటన్ కావాలి వాళ్ళు సార్ తెలియదు. అప్పుడు చెప్పులు అంటే నేను వచ్చాను, ఏంటి ప్రాబ్లం, ఏంటి గొడవ చేస్తున్నాడు సార్. గొడవ ఏంటో లేదు సార్, భోజనం కావాలి అందుకే అడిగినాడు సార్. ఏంటి ఇవ్వలేదా? లేదు సార్ మటన్ అడిగాను సార్, నాకు ఇష్టం సార్ అది. మీరేం సార్ తిన్నాను? నేను కూడా మటన్, మీరు హైదరాబాద్లో దొరకలేదన్నారు సార్. ప్రొడక్షన్ కొట్టారా? ఈరోజు షూటింగ్ ఎవరికి 500 మెంబర్స్ ఉన్నారు, 1000 మెంబర్స్. ఇది గ్యాలరీ ఫైట్ అది. నేను లేకపోతే షూటింగ్ ఎలాగ జరుగుతుంది, వాళ్ళు లేకపోతే షూటింగ్. ఇద్దరే చేసేది సోలో ఫైట్.
అవును. మళ్ళీ ఎందుకు లేదన్నాడు. వాడు ఆ ప్రొడక్షన్ అంత సాపాటు ఇస్తారు కదా, అవును. వాడు ఫైటర్ అంత లిస్టులు మనము పెట్టేస్తారు. వాళ్ళు అందరికి చికెన్ వచ్చింది, నేను చికెన్ తినరా? అంటే చికెన్ అంటే ఒరిజినల్ చికెన్ తిను, ఉమ్. ఇది నార్మల్ చికెన్ ఏంటి నాటుకోడి అంటారు. నాటుకోడి. ఉమ్. అంటే సరే ఓకే ప్రాబ్లం, నేను తెప్పిస్తా. చూపిస్తాను అంటే తొందరగా తీసుకుని పెట్టి హోటల్లో తీసుకుని సార్. వచ్చిన తర్వాత సార్ జల్దీ బారా సార్, ఫుల్ తిండి తర్వాత రా. సరే ఒక ½ కేజీ వచ్చింది, ఫుల్గా తింటే అబ్బా రెడీ హ్యాపీ. హ్యాపీ. అంటే ఇప్పుడు రెడీ సార్ అన్నా. సరే ఈ షాట్ నేను ఒరిజినల్ చేస్తాను, నేను కూడా మటన్ తిన్నాను. ఇద్దరు ఒకే వెదర్ షాట్, అది ఒరిజినల్ చేస్తా అంటే ఒక షాట్ సార్ వేరే ఎవరో చేయరు, హీరో ఒకే షాట్ ఫుల్ తూపి ఫుల్ త్రో షాట్ ఒరిజినల్ చేశారు. బ్రహ్మాండ ఉంది ఎல்லாம் ఫుల్ అది வந்து బ్యాకప్ అన్నాడు సార్. బాగా తిన్నారు కదా, నిన్న పాల్గొని వచ్చావు, రేపు చూస్తావు, రేపు మార్నింగ్ నీకు ఏం కావాలని చెప్పి ఆర్డర్ చేసి కరెక్ట్గా తీసుకున్నారా, ఈరోజు హ్యాపీగా ఉండు, టెన్షన్ కూడా రాకూడదు, హ్యాపీగా చేయాలి ఫైట్ అని చేసి చెప్పి నెక్స్ట్ డే ఫినిష్ అయిపోయింది. ఫిలిం 175 days